ఈ మదర్స్ డే రోజు అండి, మే 10th రోజు అనమాట. సో ఆ రోజు వ్లాగ్ ఈవినింగ్ మా పిల్లలు వర్కౌట్స్ చేస్తున్నారు. టైం అప్పుడు 5:30 అవుతుంది, 5:36 అవుతుంది అనుకుంటా. సో ఇంకా కేక్ రెడీ చేశారు పిల్లలు, అంటే మా పాప చేసింది ఆ రోజు కేక్. సో ఇంకా కేక్ కట్ చేద్దామని మేము అందరం రెడీ అయ్యాం బయట లాన్లో. సో ఈలోపు వీళ్ళు వర్కౌట్స్ చేసుకుంటున్నారు. మా వర్ష కర్రసాం చేస్తుంది చూడండి, సూపర్ చేస్తుంది కదా. సో ఇంకా వీళ్ళ వర్కౌట్స్ మేము కూడా చూసి కాసేపు ఎంజాయ్ చేసాము. చూడ్డానికైతే చాలా ఆ రోజు వెదర్ చాలా బాగుంది. మా కిట్టు సార్ చేస్తున్నాడు ఎక్సర్సైజ్, అతి కష్టం మీద చేస్తున్నాడు అనమాట. ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం అలా చేయలేకపోతున్నాడు. మా వర్ష పుషప్స్ చేస్తుంది సపోర్ట్ తోటి, ఫస్ట్ టైం కదా అందుకని కొంచెం సపోర్ట్ తీసుకొని చేస్తుంది అనమాట. మొత్తానికి బాగానే కష్టపడుతున్నారు. సో ఇది వీళ్ళ ఎక్సర్సైజ్. ఇంకా మేము కేక్ కటింగ్ కానీ అన్నీ రెడీ చేసింది మా పాప. ఇంకా అందరం కూర్చున్నాం అక్కడ కేక్ కట్ చేద్దామని. వీళ్ళు రమ్మంటే ఇంకా రావట్లేదు, బిజీగా ఉన్నారు వర్కౌట్ చేసుకుంటూ. ఇంకా పిలవగా మెల్లగా వచ్చారు, ఇంకా అవి ఆపేసి. ఎందుకంటే చీకటి పడుతుంది, మళ్ళీ సన్లైట్ ఉండదు ఫొటోస్ వీడియో తీయడానికి అని చెప్పి ఇక బతిమలాడితే మెల్లగా అందరు వచ్చారు ఇంకా. సో ఇంకా కేక్ కటింగ్ చేసేసాం మేము, మా తోటికోడలు వాళ్ళ మదరు ముగ్గురం కలిసి చేసామన్నమాట. పిన్ని ఒకటి చాక్లెట్ కేక్, ఒకటి నార్మల్ కేక్, వెనీలా కేక్ రెండు చేసిందనమాట. రెండు కట్ చేసాము, ముగ్గురం కలిసి కట్ చేసామన్నమాట కేక్. మొత్తానికైతే ఆ రోజు మదర్స్ డే ప్లస్ ఇంకా ఆ రోజు సంకటహర చతుర్థి. ఇంకా ఆ రోజు నేను ఒక స్వీట్ చేశాను. స్వీట్ అంటే నేను ఎవ్రీ మంత్ సంకటహర చతుర్థికి పాలతాలికలు చేస్తానన్నమాట. సో ఆ పాలతాలికల రెసిపీ ఇప్పుడు ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, తప్పకుండా మీరు కూడా చూడండి. ఇంకా మా కేక్ కటింగ్ అయిపోయింది, ఊరికి ఫొటోస్ దిగాము, సరదాగా కాసేపు వీడియోస్ తీసుకున్నాము, అలా గడిచిపోయింది మదర్స్ డే. ఈసారి మమ్మీని మిస్ అవుతున్నా నేను, ఎందుకంటే మమ్మీ అక్కడ ఉంది, నేను ఊర్లో ఉన్నాను ఇప్పుడు. సో ఇంకా పిన్ని ఉన్నారు ఇక్కడ, ఇంకా ఇలా మదర్స్ డే జరుపుకున్నాం. సో ఇంకా పాలతాలికలు ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు నేను పాలతాలికలు 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను, పొడి పిండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం అన్నమాట, ఇవి నానేసాను. ఈ పాలతాలికల పిండికి మనము కొంచెం బెల్లం, ఒక 3 స్పూన్స్ బెల్లం అంతా వేస్తే సరిపోతుంది. ఆ బెల్లం వేసి పాకం వచ్చిన తర్వాత అందులో మనం పిండి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే తాలికలు చప్పగా ఉండవు అన్నమాట, కొంచెం స్వీట్ ఉంటాయి. అందుకని ఈ బెల్లం నీళ్ళతోటి మనం ఈ పిండి తడుపుకోవాలి. కొంచెం ఈ బెల్లం కరిగాక వడకట్టుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వడకట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసుకొని బియ్యపిండిని అందులో మనం వేసుకోవాలి. ఉండకట్టకుండా కొంచెం దాన్ని కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను బియ్యపిండి వేసేస్తున్నాను. ఇది పాలతాలికలు 2 రకాలుగా చేస్తారు, అంటే బియ్యపిండితో చేస్తారు, లేదంటే గోధుమ పిండితో కూడా చేస్తారు. ఇది మొత్తం పాలతోటే చేస్తారనమాట నేను చేసే ఇప్పుడు ఈ రెసిపీ.
ఇలా పిండి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఈలోపు బెల్లం కరిగించుకుందాము. బెల్లం కరిగించేసుకొని దాన్ని వడకట్టుకోవాలి. ఈలోపు కుక్కర్లో సగ్గుబియ్యం పెట్టేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ పోసుకొని ఇంకా విజిల్ తీసేసి చూద్దాము కుక్ అయ్యో లేదో సగ్గుబియ్యం. ఇప్పుడు ఇందాక మూత పెట్టాక ఇది మంచిగా అంతా పీల్ చేసుకుంటుంది పిండి పాకం. ఇంకా దీంట్లో మనం వాటర్ ఏం కలిపే అవసరం లేదు. నేను 2 కప్స్ పిండికి 1.5 కప్ వాటర్ పోసాను అనమాట. సో కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి మనం పిండినంతా బాగా మెత్తగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని పాలతాలికలు మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్మూత్గా అయిపోయింది చూసారా, ఇప్పుడు పిండి అంతా ఒకలాగా అయిపోయింది. ఇందులో మనం బెల్లం నీళ్ళతో వేసాం కాబట్టి ఇవి కొంచెం తీయగా ఉంటాయి, చప్పగా ఉండవు అన్నమాట. సో ఇప్పుడు ఇలా పీట మీద కొంచెం నెయ్యి రాసుకుంటూ లేదంటే నూనె అయినా సరే అప్లై చేస్తూ మనం తాలికలు చేసేసుకోవాలి. సో తాలికలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయాయి. రెడీ అయ్యాక మనము కుక్కర్లో ఇప్పుడు మూత తీసి చూసాను, ఇవి బాగా కుక్ అయిపోయింది సగ్గుబియ్యం. ఇవి నేను 4 స్పూన్స్ వేసాను, కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. నేను 1 లీటర్ మిల్క్ పోస్తున్నాను, హోల్ మిల్క్ అనమాట ఇది. పాలు పోసి కొంచెం ఇవి వేడవ్వాలి. ఆల్రెడీ ఇవి మరిగించిన పాలే, కానీ కొంచెం వేడైతే మనం అందులో తాలికలు వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికించిన పిండి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇది కలిపేసుకొని కొంచెం ఒక్క పొంగు రాగానే తాలికలు వేసేసుకోవాలి. తాలికలు వేసుకొని ఒకసారి వీటన్ని కలపొద్దు. ఒకసారి వేసుకున్నాక మూత పెట్టేస్తే కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కలపాలి, లేకపోతే అవి విరిగిపోతాయి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇది పిండి నేను 2 స్పూన్స్ పిండి కొంచెం వాటర్లో కలిపి మనం అందులో పోసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం చిక్కదనం వస్తుంది దీంతో. ఇప్పుడు 2 స్పూన్ల వాటర్ వేసేసి ఇది లూజ్గా మనం కలిపి పెట్టుకుందాం. ఒక 5-10 మినిట్స్లో తాలికలు ఉడికిపోతాయి మనకి. ఇప్పుడే పిండి వేసేసుకొని ఒక పొంగు రానిచ్చి దించేసుకోవడమే. తాలికలు ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి కూడా 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఈలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుందాం. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక బెల్లం మరిగించిన బెల్లం పాకం చల్లారాలన్నమాట. వేడివేడి బెల్లం పాకం వేయకూడదు, చల్లారింది మాత్రమే వేయాలి, ఎందుకంటే పాలు విరిగిపోతాయి. కాబట్టి మొత్తం బెల్లం పాకం చల్లారిపోవాలి. పాకం కాదు, జస్ట్ మరిగించిన బెల్లం, అది కూడా వడగట్టుకోవాలి. బెల్లం మొత్తం పూర్తిగా చల్లారాకే కలపాలి. వేడివేడిది బెల్లం వేసిన వేడివేడి పాలలో మొత్తం విరిగిపోతాయి పాలన్నీ, కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం కొంచెం కొంచెంగా వేస్తూ కలిపితే ఇంకా పాలతాలికలు పాయసం రెడీ అయిపోయినట్టే. యాక్చువల్గా పాయసం ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే మే 10th ఈరోజు సంకటహర చతుర్థి. సో అందుకని ఇది పాయసం నేను దేవుడి దగ్గర పెడతాను, అదే అలాగే మీకు కూడా చూపిస్తే బాగుంటుందని నేను ఇదంతా వీడియో తీసాను అనమాట. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది పాలతాలికలు. ఆల్మోస్ట్ ఇది కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. సో పాలతాలికలు రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకోవడమే మనం. సో నేనైతే నైవేద్యం పెట్టేశాను దేవుడికి. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.